ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మన ఇంకో ఛానల్ CMW ప్రేయర్ సెంటర్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని మా యొక్క మనవి. క్రింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది, ఐకార్డ్లో కూడా ఉంటుంది, గమనించగలరు. ఈరోజు దేవుని వాక్యము, అయినను ఇజ్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను. నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచనము. ఎట్ ఆల్ ద ఇజ్రాయలైట్స్ హ్యాడ్ లైట్ ఇన్ ద ప్లేసెస్ వేర్ దే లివ్డ్. ఎక్సోడస్ చాప్టర్ 10 verse 23. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు, మహిమగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి ఎంతో ఆశ్చర్యమైనది. ఆయన కృప ఆయన బిడ్డలైన వారిపైన నిత్యము ఉంటుంది. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కృంగుదలలో మనము ప్రయత్నిస్తున్నా, ఎటువంటి కృంగుదలలో మనము ప్రయాణిస్తున్నా దేవుడు మనకు తోడై ఉంటాడు అనే విషయం ఈరోజు లేఖన భాగముల ద్వారా తెలుసుకోగలం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు అని లేఖనములు మనకు తెలియజేస్తున్నాయి. ఈ రోజున నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బహు భయంకరముగానే ఉండొచ్చు. ఎవ్వరు కూడా ఆ సమస్యలను తట్టుకోలేక కృంగిపోయినా లేదా పడిపోయిన వారిగా ఉండొచ్చు. అయినప్పటికీ అవి నిన్ను ఏమీ చేయలేవు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు దేవుడు ఐగుప్తు ప్రాంతమునంతా కూడా చీకటి వ్యాపింపజేశాడు. వాక్యమందు వ్రాయబడి ఉంది, మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవ్వడును తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇజ్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను అని. దేవుడు ఐగుప్తులో చేసిన ఈ అద్భుతములలో మరొక అద్భుతము ఏమిటి అంటే, అందరికీ చీకటి ఉంది, కానీ ఇజ్రాయేలీలకు మాత్రం చీకటి అనేదే లేదు. ఐగుప్తు దేశమంతా చీకటి ఉండాలి అంటే సూర్యుని వెలుగు ఉండొద్దు, కనీసం చంద్రుని వెలుగును సైతము వారు చూడలేరు. అనగా ఆ యొక్క 3 రోజులు సూర్యుడు చంద్రుడు ఎటువంటి నక్షత్ర సమూహం అనేదే లేదు, గాఢాంధకారమై ఉంది. మరి ఆ దేశమంతా ఎంతో చీకటితో నిండిపోయి ఉన్నప్పుడు ఇజ్రాయేలీలకు కూడా చీకటే ఉండాలి కదా. ఎందుకంటే వారేమి స్పెషల్గా వేరే ప్రాంతంలో జీవించడం లేదు. ఐగుప్తుల మధ్యనే వారు ఉన్నారు. వారి ఇండ్లు, ఇజ్రాయేలీలు ఇండ్లు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. అయినప్పటికీ దేశమంతా చీకటి ఉన్నప్పటికీ ఇజ్రాయేలీలకు వెలుగు ఉన్నది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచం పైకి ఎన్ని శ్రమలైనా రావచ్చు, ఎన్నో కొత్త రోగాలు దాడి చేయొచ్చు, ప్రళయాలు భూకంపాలు సంభవిస్తుండొచ్చు. అయితే అన్యులైన వారు కంగారు పడినట్లుగా మనం కంగారు పడాల్సిన అవసరమో ఏ మాత్రము లేదు. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, ఈ లోకములో శ్రమ కలిగినప్పుడు భయపడకండి, ఎందుకంటే మీలో ఉన్న నేను ఈ లోకమును జయించి ఉన్నాను, కాబట్టి మీరు కూడా జయించి తీరుతారు అని. ఈరోజు నీ ప్రక్క వారికి ఏదో శ్రమ వచ్చిందని, నాకు వస్తుందని భయపడకండి. నీ తోటి వారికి, నీకున్న క్వాలిఫికేషన్ ఉన్నవారికి జాబ్ రాలేదు, నాకెలా వస్తుందని కృంగిపోకండి. వారి యొక్క బిజినెస్ నడవడం లేదు, మరి నాదెలా కొనసాగుతుందని ముందే దిగులు పడిపోకండి. ప్రమోషను, ఇంక్రిమెంటు ఏదైనా ఆ వ్యక్తికి రాలేదు, నాకెలా వస్తుంది, ఇది సాధ్యమేనా, నా పరిస్థితి కూడా వారి వలె అవుతుందా అని మనం కూడా వారి వలె ఆలోచించకూడదు. ఎందుకంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము, ఆయన ప్రశస్త హస్తాలలో భద్రపరచబడిన వారము గనుక వారి వలె మనకు జరగదు. ఐగుప్తీయులు ఉన్నటువంటి వీధిలోనే ఇజ్రాయిల్ కూడా ఉన్నారు. వారితోనే వీరు దాదాపు 400 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. అయినప్పటికీ వారి నివాసములలో చీకటి ఉంటే, వారి చుట్టూ చీకటి కమ్మి ఉంటే, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీల నివాసములలో మాత్రం వెలుగు ప్రకాశిస్తుంది.
బహుశా అక్కడున్న ఇజ్రాయేలీల నివాసములు చూసి తోటి ఐగుప్తీయులు ఆశ్చర్యపడి ఉండొచ్చు, మా గృహాల్లో లేని వెలుగు వీరికెక్కడిది అని. అదేదో గృహాలలో వారికి సొంతంగా వారు వెలిగించుకున్న దీపాలా కొవ్వొత్తులా కాదు, దేవుడే న్యాచురల్గా తన యొక్క మహిమతో నింపిన వెలుగు. ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావు? దేనిని చూసి కృంగిపోతున్నావు? ఈ లోక మనుష్యులందరూ ఏకమైన ఏమి చేయలేరు, ఎందుకంటే ఈ లోకమునే నోటి మాట ద్వారా సృజించినటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఈ లోకంలో ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైన ఇబ్బందులు, అన్యాయము, నిందలు, ఇబ్బందులు అన్నీ నిన్ను చుట్టుకొని నీ ప్రక్కనే ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు ఆ చీకటిని నీ వద్దకు రానియడు. నీ జీవితం చీకటిమయమో కానియడు. ఆ రోజు ఎలా అయితే ఇజ్రాయేలీల నివాసములో మాత్రమే వెలుగు ఉన్నదో, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిత్య వెలుగును నింపి ఉంచాడు అని గ్రహించి నిబ్బరం కలిగి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. ఆమేన్. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు తండ్రి. అవును ప్రభువా, మరి తండ్రి ఇజ్రాయేలు ప్రజలలో, ఇజ్రాయేలీల నివాసములో వెలుగును ఉంచిన దేవుడవు. మీ యొక్క మహిమనే వారికి వెలుగుగా వారి యొక్క గృహాలలో ప్రకాశింపజేసిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రోజున నా తండ్రి, ఎందరైతే బిడ్డలు జీవితాలలో వెలుగు లేక దుఃఖమయముతో ఉన్నటువంటి బిడ్డలు అయ్యా, మరి తండ్రి ఎందరైతే ఉన్నారో ప్రభా, వారందరి జీవితాల్లో గొప్ప వెలుగుతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అవును ప్రభా, మీరే వెలుగై ఉన్నారు ప్రభా. మీరు వారి జీవితాల్లో ఉంటే వారి యొక్క జీవితము ఆశీర్వదించబడుతుంది ప్రభా. అవునయ్యా, ఎందరి బిడ్డల జీవితాల్లో ఈ రోజున దుఃఖం ఉందో ఆ దుఃఖమును కొట్టివేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వారికి వచ్చిన రోగమును బట్టి వారు దిగులు చెందక, వారికి వచ్చిన రోగమును బట్టి నిరుత్సాహపడిపోకుండా, అయ్యా నీవే నాకు సహాయము చేయువాడవు, నీవే నాకు స్వస్థతను అనుగ్రహించువాడవని మిమ్మల్ని ఘనపరుస్తుండగా ప్రతి బిడ్డకు యేసు నామముల విడుదలను అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచండి. అయ్యా మరి తండ్రి, అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక, సఖ్యత లేక, అయా మరి తండ్రి గొడవలతో, అల్లర్లతో ఉంటున్నటువంటి కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభువా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని వారికి మీరు దయచేయండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపండి. వారు అనుకున్నటువంటి జాబును బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవనస్తురాలందరి కొరకు మొరపెడుతున్నాం. బిడ్డలను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపండి. అయా ఏ పాపము జోలికి వారు పోకుండా అయా పరిశుద్ధతతో వారు జీవించినట్లుగా సహాయం దయచేయండి. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా అయా మీ యొక్క చిత్తము చొప్పున అయా వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా బిజినెస్లో లాస్ అయిపోయినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మరి నష్టాలను ఎదుర్కొంటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నష్టాలను కూడా లాభముగా మార్చండి అయా. మరి తండ్రి వారిని మీరు దీవించండి, బహుగా ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అనాథలందరినీ ఆదరించి వాడవు, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, విధవరాళ్ళకి మీరు తోడై ఉన్న దేవుడవు, వారి పక్షాన వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా సొంత గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారి సొంత గృహాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయము దయచేయండి. ఎందరో బిడ్డలు ప్రభా మరి యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు అయ్యా.
ఆ యొక్క పరిస్థితి బిడ్డలకు రాకుండా ప్రభా మీ యొక్క క్షేమాన్ని దయచేయండి అయ్యా. వారు వెళ్తున్న వాహనం అంతటిని మీ ఆధీనములో మీ స్వాధీనములో ఉంచుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా దేశాల్లో ఉంటున్నారో, ఒంటరిగా ఉంటున్నారో, మరి తండ్రి విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. వారిని మీరు బలపరచండి అయ్యా. మీ వాక్యము ద్వారా వారిని ధైర్యపరచండి. మీరే ప్రతి బిడ్డకు ఆదరణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. అదేవిధంగా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారిని మీరు బలపరచండి, సంఘాన్ని విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభువా. అయ్యా ఎత్తబడే సంఘంగా ప్రతి ఒక్క సంఘాన్ని నిలవబెట్టండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక.